ఎందుకైనా సెంటిమెంట్ పడతావు? మిత్రులకు నమస్కారం. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర అనే గ్రామానికి చెందినటువంటి బీసీ చాకలి రజక కుటుంబానికి సంబంధించినటువంటి గణేష్, అదేవిధంగా దళిత మాదిగ కుటుంబానికి సామాజిక వర్గానికి చెందినటువంటి చంద్రకళ కుటుంబం ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు, కులాంతర వివాహం చేసుకున్నారు. వారు వాళ్ళ గ్రామంలోనే ఇలా జరుగుతున్నటువంటి మల్లన్న జాతరలో దైవ దర్శనం చేసుకుందామని చంటి బిడ్డతోటి 2 నెలల పసిపాపతోటి ఇలా మల్లన్న దర్శనం కోసం గుడిలోకి వెళ్తే ఆ గుడిలో ఇలా సర్పంచ్కి సంబంధించినటువంటి వర్గీయులు సేమ్ సామాజిక వర్గమైనటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇలా దాదాపు 8-10 మంది ఉన్నారు. వాళ్ళు మీరెందుకు దైవ దర్శనం చేసుకుంటున్నారు, గుళ్ళోకి వచ్చారు అని చెప్పి విచక్షణ రహితంగా అమానుషంగా క్రూరంగా దాడి చేసి దాదాపు 2 గంటల సేపు ఆ గుళ్ళోనే వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి క్రమంలో తమ చంకలో ఉన్నటువంటి చంటి బిడ్డను ఇవాళ వాళ్ళ కాళ్ళ మీద వేసినప్పటికీ కనికరించకుండా దాడి చేస్తే ఇవాళ చంటి బిడ్డ చనిపోయినటువంటి విషయం రాష్ట్రమంతా ప్రజలందరూ తెలుసు, మీ అందరూ తెలుసు. దాడి చేసి అమానుషంగా క్రూరంగా వ్యవహరించినటువంటి వాళ్ళ మీద తక్షణమే హత్య కేసు, అదేవిధంగా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన చంద్రకళ మీద కులం పేరుతో దూషించి దాడి చేసినటువంటి వీళ్ళ మీద SC ST యాక్టు నమోదు చేసి తక్షణమే ఆ రెడ్డి అగ్రకుల అహంకార ఆధిపత్యానికి సంబంధించిన వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇలా గౌరవ రాష్ట్ర DGP శివధర్ రెడ్డి గారిని ఇవాళ మేము కలవడం జరిగింది. శివధర్ రెడ్డి గారికి కలిసిన సందర్భంలో జరిగినటువంటి పూర్వాపరాలు, అదేవిధంగా ఏ విధంగా దాడి చేశారు, ఏ విధంగా ఆ పాపను హత్య చేయడానికి వాళ్ళు ఆ హత్యలో ఎలా భాగం పంచుకున్నారో అన్ని విషయాలు DGP గారికి వివరంగా రిటర్న్ రూపంలో రాతపూర్వకంగా వారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పూర్వపరాలన్నీ కూడా DGP గారికి మేము మొత్తం జరిగిన సంఘటన వివరించడం జరిగింది. వారు కూడా సావధానంగా మేము చెప్పినటువంటి విషయాలన్నిటి మీద 10 నిమిషాల సేపు వారు వినడం జరిగింది. మేము ఒక్కటే DGP గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా అక్కడ చేసాం, ఇప్పుడు చేస్తున్నాం. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు జరగకుండా, అదేవిధంగా ఇట్లాంటి అమానుషమైనటువంటి సంఘటన జరగకుండా 2 నెలల పసిగుడ్డును హత్య చేసి అన్యం పుణ్యం ఎరగనటువంటి పేద అమాయక బీసీ దళిత కుటుంబం మీద దాడి చేసి ఇవాళ ఏదైతే చిత్రహింసలకు గురి చేశారో అట్లాంటి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తే రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఇంకెవరైనా ఇలాంటి కుల దురంకార హత్యలు కానీ అత్యాచారాలు కానీ అదేవిధంగా అమానుషమైనటువంటి సంఘటనలు కానీ కులం పేరుతో దూషించడం కానీ దేవుని గుళ్ళకు రానియకుండా అవమానించడం కానీ ఈ సంఘటనలు జరగవు. ఓవేళ పోలీస్ శాఖే కనుక వీళ్ళను నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తే, ఓవేళ వీళ్ళను అరెస్ట్ చేయకుండా
వీళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తే ఇట్లాంటి సంఘటనలు కోకోలలు అవుతాయి. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళ వెనుక నిందితులు వెనుక ఎంతటి వారున్నా ఇవాళ తక్షణమే వాళ్ళని, ఇప్పటికే లేట్ అయింది, నలుగురిని అరెస్ట్ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి పోయి అదేవిధంగా పోలీస్ స్టేషన్ దగ్గర అక్కడ స్థానిక అధికారులు గౌరవ డిఎస్పీ గారితో స్థానిక సిఐ గారితో మాట్లాడడం జరిగింది. న్యాయం చేయాలని చెప్పి 4 గంటల సేపు పోలీస్ స్టేషన్ ముందల రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేయడం జరిగింది. ఆందోళన కూడా చేయడం జరిగింది. మేము ఆందోళన చేసే కాడికి గౌరవ డిఎస్పీ గారు శ్రీనివాసులు గారు, స్థానిక ఎస్ఐ గారు వచ్చి మేము న్యాయం చేస్తాం, నిందితులను 24 గంటలు అరెస్ట్ చేస్తాం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాం, అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్టు రాగానే హత్య కేసు కూడా, రిపోర్టును చూసి హత్య కేసు కూడా పెడతామని చెప్పి వారు హామీ ఇవ్వడంతో ఆందోళన అక్కడ తాత్కాలికంగా విరమించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు డీజీపీ గారిని మేము కలవడం జరిగింది. ఇవాళ మేము అంటున్నాం, దీన్ని రాజకీయాలకు వాడుకోవద్దు దయచేసి. ఈ పార్టీ ఉండా, లేకపోతే ఈ పార్టీ ఉంటే ఆ పార్టీ మీద వేద్దాం, బట్టగాల్చి మీద వేద్దాం, అధికారంలో ఉన్నోని మీద వేద్దాం, ప్రతిపక్షంలో ఉన్నోని మీద వేద్దాం, లేకపోతే ఆ పార్టీ ఈ పార్టీ. ఇది పార్టీల గొడవ కాదు, ఇది కోట్లాది మంది బీసీల గుండెఘోష. ఇది బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది. మాకు దాడులు చేసినా, దౌర్జన్యాలు చేసినా, కులం పేరుతో దూషించినా, అదేవిధంగా సాంఘిక బహిష్కరణకు గురి చేసినా ఇవాళ మేము మౌనంగా ఉండలేము. ఖచ్చితంగా మేము ఆత్మగౌరవంతో ఎదురు తిరుగుతాం. చట్టబద్ధంగానే, ప్రజాస్వామ్యబద్ధంగానే మేము పోరాడతాం. చట్టాల మీద, ప్రజాస్వామ్యం మీద 100% మాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే ఎవరేం చేసినా అంతిమంగా పోలీస్ శాఖ వారే న్యాయం చేయాలి. కాబట్టి ఇవాళ పోలీస్ బాస్ శివధర్ రెడ్డి గారు అంటే మాకు చాలా గౌరవం ఉంది. వారు సిన్సియర్ ఆఫీసర్, తెలంగాణ బిడ్డ, ఒక ఐపీఎస్ ఆఫీసర్. శివధర్ రెడ్డి గారు న్యాయం చేస్తారనే నమ్మకం మాకు 100% ఉన్నది. కాబట్టి గౌరవ డీజీపీ శివధర్ రెడ్డి గారికి ఈ విషయాలన్నీ చెప్పినాం. వారు చెప్పారు 100% మేము ఎవరి చెప్పిన మాట వినం. అక్కడ ఏం జరిగింది, ఏం సంగతి అన్నీ నేను రిపోర్ట్ తెప్పించుకుంటున్నా. ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా ఆ క్రైమ్ జరిగింది, ఏ విధంగా గుళ్ళో దాడి జరిగింది, అన్ని వివరాలు తీసుకొని చట్ట ప్రకారం మీరు ప్రొసీడ్ కండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. వారికి పూర్తి స్వేచ్ఛను కూడా ఇవ్వడం జరిగిందని వారు చెప్పారు. కాబట్టి న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది. డీజీపీ గారిని కలిసినాం. ఇలా న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది. మాకు అరెస్ట్ చేయాలి, వాళ్ళని రిమాండ్ చేయాలి, చట్టబద్ధంగా వాళ్లకు శిక్షించే వరకు. పసిగుడ్డు మరణానికి కారణమైనటువంటి ఈ అగ్రకులానికి సంబంధించినటువంటి వాళ్ళను ఇవాళ అహంకారంతో మేము రెడ్లకు వ్యతిరేకం కాదు, దయచేసి చెప్తున్నా. మేము రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు. మాతో పాటు ఉండేటువంటి పేద రెడ్లు ఉన్నారు, పేద కమ్మలు ఉన్నారు, పేద వయస్సులు ఉన్నారు, పేద వెలుమలు ఉన్నారు. వాళ్ళకు వ్యతిరేకం కాదు. ఎవరైతే ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తారో, ఎవరైతే కులం దురహంకార హత్యలు చేస్తారో, ఎవరైతే ఈ సమాజంలో అశాంతి రేపుతారో వాళ్ళకు మాత్రమే మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తాం తప్ప పేదవాళ్లకు మేము వ్యతిరేకంగా చేయం. మేము 100% కులం కోణంలో ఆలోచించడం లేదు, మానవత్వంతో ఆలోచించమని అంటున్నా. కాబట్టి ఈ ఇష్యూ ఇలా న్యాయం, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, ఆ బీసీ ఎస్సీ ఎస్టీ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ న్యాయం జరిగే వరకు బీసీ జేఏసీ మేము పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.